ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కర్రీస్ లేనప్పుడు ఈ విధంగా సింపుల్గా ఎల్లుల్లి కారం చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా ఈజీగా కూడా అయిపోతుందండి. ఇది రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. దీనికి కావాల్సినవి ఒక 25 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5 టేబుల్ స్పూన్ల కారం, ఒక 10 టేబుల్ స్పూన్ల ఆయిల్, రుచికి సరిపడా సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు. ఇప్పుడు చిన్న రోల్లో వెల్లుల్లి రెబ్బలన్నీ వేసి ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇది మరీ మెత్తగా చేసుకోకూడదండి. ఈ విధంగా దంచుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 5 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. తర్వాత ఈ మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై చిన్న పాన్ పెట్టుకొని అందులో 10 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక వెల్లుల్లి రెబ్బను చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇంకా అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయ్యాక ఈ మొత్తం ఆయిల్ను వెల్లుల్లి కారంలో వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్నాక దీన్ని బాగా చల్లార్చుకోవాలండి. బాగా చల్లారాక దీన్ని కలుపుకుంటే నూనె వెల్లుల్లి కారం రెడీ అయినట్లేనండి. ఇది వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. దీన్ని మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇలా యాక్టివేట్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ మమత.